హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. కుకట్పల్లి విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? దసరా సందర్భంగా పట్టు ఫ్యాన్సీ లో లేటెస్ట్ వెరైటీస్ అనేది చూద్దాం. దసరా వచ్చేస్తుంది కాబట్టి పట్టు అండ్ డిజైనర్ వెరైటీస్ కూడా మన దగ్గర దసరా సందర్భంగా చాలా మంచి వెరైటీస్ అనేది వచ్చినాయండి. న్యూ ప్యాటర్న్స్ లో బాగుందండి. శారీ వచ్చేకాడికి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చక్కగా మనం ప్యూర్ కాంచీపురం పట్టులో డిజైన్ చేయించిన శారీ అన్నమాట. డిజైనర్ పట్టు డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంది. అవునండి, డిజైన్ కూడా మనం డిఫరెంట్ గా డిజైనర్ గా మనం చేయించాం అనమాట. పళ్ళు అంతా కూడా మనం ఏంటంటే ఒక బాల్స్ స్టైల్లో మనం చాలా అందంగా మనం క్రియేట్ చేసుకున్నామండి. ఒక బాల్ లోపలంతా కూడా మనం రాయల్ బ్లూ తీసుకున్నాం. ఇంకోటి వచ్చేకాడికి జరీ తీసుకుంటే ఒక లతలాగా మనం క్రేపర్ అనేది మనం చక్కగా మనం మీనా వర్క్ తో హైలైట్ చేసుకున్నాం. పర్పుల్ లో ఉన్నప్పుడు మనం జరీ ఇచ్చాం, ఇక్కడ జరీలో ఉన్నప్పుడు పర్పుల్ కాంబినేషన్స్ తో మనం చక్కగా చాలా అందంగా మనం క్రియేట్ చేసామండి. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం శారీ లైట్ వెయిట్ కావాలి కాబట్టి ఒక హాఫ్ మీటర్ పళ్ళు మాత్రమే మనం పళ్ళు అనేది ఒక డిజైనర్ గా క్రియేట్ చేసుకున్నాం. బాల్స్ డిజైన్స్ అనేది మనం శారీ దగ్గరగా మనం డిజైన్ అనేది చేయించామండి. ఈ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి చక్కగా మనకి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అండ్ రాయల్ బ్లూ అవుట్ లైన్ తో మనం జరీతో ఒక బాల్స్ అనేది తీసుకున్నాం అనమాట. ఓకే, టోటల్ సారీ అంతా కూడా మనకి బాల్స్ డిజైన్స్ తో చక్కగా అందమైన డిజైన్స్ మనం క్రియేట్ చేసుకున్నాం. పైన వచ్చే కాడికి అంతా కూడా 2 inches తో ఒక బోర్డర్ అనేది మనకి ఒక జరీ బోర్డర్ అనేది కటి బోర్డర్ తో అందంగా తీసుకుంటే ఒక టెంపుల్స్ కూడా మనం అందంగా క్రియేట్ చేసుకున్నామండి. ఒకటి వచ్చే కాడికి టెంపుల్ అంతా కూడా లెమన్ ఎల్లోకి జరీతో హైలైట్ చేసుకున్నాం. ఇంకోటి వచ్చే కాడికి రాయల్ బ్లూ కి మనం జరీతో ఒక ట్రయాంగిల్ స్టైల్లో కూడా మనకి అందంగా మనం టెంపుల్స్ లాగా మనం క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకుంటూ మిడిల్ పార్ట్ అంతా కూడా బాల్స్ తో మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. కింద వైపు వచ్చే బోర్డర్ ఇంకా డిజైనర్ గా మనం హైలైట్ చేసామండి. ఒక స్టైల్ వచ్చేకాడికి టిష్యూ ఉంటుంది. ఇంకోటి వచ్చేకాడికి ఒక టర్నింగ్ బోర్డర్ లాగా మనం అందంగా మనం మస్టర్డ్ ఎల్లో బ్యాక్గ్రౌండ్ లో మనం క్రియేట్ చేసుకున్నాం. ఇంకోటి వచ్చేకాడికి రాయల్ బ్లూ, అట్లా మనం ఒక 2-3 కలర్ కాంబినేషన్స్ బోర్డర్స్ లో మనం అందంగా క్రియేట్ చేసాం. కింద వైపు వచ్చే కడ్డీ బోర్డర్ కొంచెం లెంతీగా తీసుకున్నామండి. లెంతీగా తీసుకుంటూ దీనిపైన కూడా మళ్ళీ ఒక 1 inch బోర్డర్ అనేది కూడా మనం అందంగా సూపర్ గా ఇచ్చామన్నమాట. బాగుంటుందండి. ఇలాంటి వెరైటీస్ లో కూడా కలర్స్ చాయిస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. రేట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ లోనే మనం ఇస్తున్నామండి వీటిలో. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చి మనకి సెల్ఫ్ కాంబినేషన్స్ తో బ్లౌజ్ ఉంటుందండి. ప్లెయిన్ వస్తుంది. చక్కగా మనం ఒక చిన్న కడ్డీ బోర్డర్స్ మనం అందంగా కింద వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్ కింద వైపు వచ్చేసరికి ఉంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత అండి? ఈ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 7,950 రూపీస్ పడుతుంది. 7,950 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. లైట్ వెయిట్ పట్టు సారీ అండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ప్యూర్ ఇక్కత్ పట్టు అండి. డబల్ నాత్ ఇక్కత్ అనమాట. బాగుంటుందండి. మంచి ఆఫ్ వైట్ తీసుకున్నాం. ఆఫ్ వైట్ కి పళ్ళు అంతా కూడా మనం పింక్ కలర్ హైలైట్ చేసుకున్నాం. మంచి చక్కటి అందమైన కాంబినేషన్ అండి. దీనికంతా కూడా పళ్ళు అంతా కూడా మనం జరీతో పళ్ళు హాఫ్ మీటర్ పళ్ళు అంతా కూడా చాలా అందంగా మనం జరీతో హైలైట్ చేసుకున్నాం. హైలైట్ చేసుకుంటూ ఆఫ్ వైట్ పైన అంతా కూడా మనం పింక్ కలర్ తో మనం ఆ ఇక్కత్ అనేది మనం చక్కగా మనం ఒక స్మాల్ సైజు ఒక డిజైన్ లాగా మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. ప్లస్ లాగా మొత్తం పళ్ళు దగ్గర నుంచి స్టార్టింగ్ ఎండింగ్ దాకా షోల్డర్ దగ్గర అంతా కూడా మనకు ఆ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. పైన వచ్చేకాడికి మంచి పింక్ కలర్ లో మనం బ్యాక్గ్రౌండ్ పైన అంతా కూడా మంచి కడ్డీ బోర్డర్ మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. షోల్డర్ పైన కడ్డీ బోర్డర్ క్రియేట్ చేసి ఇక్కడ కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా చాలా చక్కగా మనం అందంగా మనం హైలైట్ చేసుకున్నాం. కింద బోర్డర్ వచ్చేకాడికి డబుల్ బోర్డర్ గా చాలా లెంతీగా మనం ఇక్కత్ పార్ట్ పైన అంతా కూడా డిజైనర్ గా బోర్డర్ అనేది క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేస్తూ దానిపైన బోర్డర్ పైన నిల్చున్నట్టుగా ఒక లీఫ్ అనేది మనం ఒక బిగ్ సైజ్ లీఫ్ అనేది మనం ఒక బంచ్ లాగా మనం అందంగా క్రియేట్ చేసుకున్నామండి. కాంబినేషన్ వచ్చే కాడికి మళ్ళీ ఇక్కడ కూడా మనం పింక్ తీసుకున్న కాడికి శారీ ఒక చాలా అందంగా హైలైట్ అవుతుంది. బాగుంటుందండి. శారీ వచ్చే కాడికి డబల్ నాత్ ఇక్కత్ ఉంటుంది. రేట్స్ కూడా చాలా రీజనబుల్ రేట్స్ లో ఇస్తున్నామండి. కుకట్పల్లి అండ్ ఎర్రగడ్డ 2 shops లో కూడా మనం చాలా రీజనబుల్ రేట్స్ కి మనం ఇక్కత్ పట్టు అనేది మనం ఇస్తున్నాం. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు అండ్ డిజైన్ ఏ కలర్ అయితే ఇచ్చారో సేమ్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. సైడ్ వచ్చే కాడికి చిన్న బోర్డర్ ఉంటుందండి. ఇంకొక సైడ్ వచ్చే కాడికి హ్యాండ్స్ కి చాలా చక్కగా మనం 2 borders తో మనం హ్యాండ్స్ కి మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనం ఓన్లీ 6,600 రూపీస్ కే మనం ఈ సారీ ఇస్తున్నామండి. ఇక్కత్ డిజైనర్ పట్టు ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6,600 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి. రెడ్ కలర్ లతాంజలి పట్టుకి మనం పళ్ళు వచ్చేకాడికి గ్రీన్ కలర్ తీసుకున్నాం. ఈ లీఫ్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ పైన అంతా కూడా ఒక ట్రీ డిజైన్స్ లాగా మనం ఒక బొకే స్టైల్లో మనం పళ్ళు మిడిల్ పార్ట్ అంతా కూడా 3 కలర్ కాంబినేషన్ తీసుకున్నాం అండి. ఒక లీఫ్ అంతా కూడా జరీ తీసుకున్నాం. ఫ్లవర్ వచ్చేకాడికి లెమన్ ఎల్లో అండ్ ఒక
క్రిమ్షన్ కలర్ తో కాంబినేషన్స్ ఒక ఫ్లవర్స్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. సైడ్ వచ్చేకాడికి లెమన్ ఎల్లోతో ఒక బర్డ్స్ డిజైన్స్ లాగా మనం వెరైటీగా రెండు వైపులు కూడా క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. శారీ అంతా కూడా లైట్ వెయిట్ ఉంటుందండి, ప్యూర్ లైట్ వెయిట్ పట్టు. లైట్ వెయిట్ పట్టు మనకి పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా ఒక క్రీపర్ డిజైన్స్ అనేది మనం జరీతో మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. జరీ అంతా కూడా క్రీపర్ అండ్ లీఫ్ డిజైన్స్ మొత్తం కూడా మనం జరీతో హైలైట్ చేస్తూ ఫ్లవర్స్ వచ్చేకాడికి అంతా కూడా మనకి మంచి రాయల్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ ఇట్లా 2 కలర్ కాంబినేషన్స్ తో మనం మీనా వర్క్ అనేది మనం చక్కగా హైలైట్ చేసామండి. మొత్తం శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా మనకి ఈ ఆల్ ఓవర్ లతాంజలి డిజైన్ అనేది మనకు వస్తుంది. పైన వచ్చేకాడికి చాలా లెంతీగా చాలా అందంగా మనం పైన షోల్డర్ బోర్డర్ కూడా మనం కడ్డీ బోర్డర్ చాలా లెంతీగా తీసుకున్నాం. లెంతీగా తీసుకుంటూనే పైన వచ్చేకాడికి చాలా సూపర్ గా కూడా మనం ఒక గ్రీన్ కలర్ తో చక్కగా మనం ఒక క్యూట్ గా ఒక చిన్న బోర్డర్ కూడా మనం అందంగా క్రియేట్ చేసాం. అదే విధంగా మనం కింద వైపు కూడా సేమ్ తీసుకున్నామండి. పైన ఎలా అయితే బోర్డర్ ఉందో సేమ్ కింద వైపు కూడా చాలా లెంతీగా కడ్డీ బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నాం. బాగుంటుంది శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది చక్కగా మనకి. వీటిలో కూడా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి 2 షాప్స్ లో కూడా, ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా మనం కలర్స్ అనేది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. రెండు వైపులు కూడా మనం మంచి కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నాం. 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 6750 రూపీస్ పడుతుందండి. డిజైనర్ సారీ 6750 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఆల్ ఓవర్ మనకి కంప్లీట్ గా డిజైన్ వచ్చిందండి ఈ సారీలో. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి లైట్ వెయిట్ లో కుప్పటం సిల్క్ అండి. కుప్పటం సిల్క్స్ లో కూడా మనం డిజైనర్ గా సారీ అనేది హైలైట్ చేసుకున్నాం. బాగుంటుందండి, మంచి గ్రీన్ కలర్ కి చక్కగా పళ్ళు వచ్చేకాడికి పింక్ కలర్ తీసుకున్నాం. ఈ పింక్ కలర్ పళ్ళు అంతా కూడా మనం జరీతో మనం చాలా అందంగా మనం ఒక డిఫరెంట్ గా మనం పళ్ళు అనేది ఒక 1 మీటర్ పళ్ళు అనేది జరీతో హైలైట్ చేస్తూ తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం పళ్ళులో పింక్ ఇచ్చాం కాబట్టి ఇక్కడంతా కూడా మనం చాలా అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం అండి. మంచి గ్రీన్ కలర్ పైన అంతా కూడా ఒక కల్నేత పింక్ కలర్ తో చాలా చక్కగా ఒక క్యూట్ గా అందంగా ఉన్న ఫ్లవర్స్ ని మనం వీవింగ్ లో మనం తీసుకున్నాము. ఇదంతా కూడా మనకి హ్యాండ్లూమ్ లో వస్తుందండి. పైన వచ్చేకాడికి అంతా కూడా ఒక బాక్సెస్ లాగా మనం 2-3 కలర్ కాంబినేషన్స్ తో చాలా చక్కగా షోల్డర్ బోర్డర్ అంతా కూడా మనం అందంగా క్రియేట్ చేస్తాం. గ్రీన్ కలర్ లైట్ అండ్ పింక్ కాంబినేషన్స్ తో మనము చెక్స్ లాగా బోర్డర్ తీసుకున్నాం. ఇంకోటి వచ్చేకాడికి ఒక బ్రిక్ కలర్ లో కూడా మనం ఒక 3 కలర్ కాంబినేషన్స్ అందంగా చక్కగా మనం హైలైట్ చేసాం. హైలైట్ చేసి ఆ బ్రిక్ కలర్ బోర్డర్ కూడా మనం ఒక లైన్ లాగా తీసుకున్నాం. ఇంకోటి వచ్చేకాడికి మంచి కడ్డీ బోర్డర్ చక్కగా మనం షోల్డర్ దగ్గర గ్రీన్ కలర్ బోర్డర్ అనేది హైలైట్ చేసాం. కింద వైపు మంచి కడ్డీ బోర్డర్ ఉంది. కడ్డీ బోర్డర్ పైన అంతా కూడా బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ ఇస్తూ లైట్ బేర్ పింక్ కాంబినేషన్స్ ఒక టెంపుల్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకుంటూ మళ్ళీ పైన వచ్చేకాడికి అంతా కూడా 2 లైన్స్ జారి మిడిల్ లో అంతా కూడా బాక్సెస్ లాగా మనం పైన చూసినట్లుగా మనం ఆ షోల్డర్ బోర్డర్ అనేది మనం ఇక్కడ మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. వీటిలో కూడా మన దగ్గర కలర్ చాయిస్ ఉంది. వీటిలో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ తో మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉందండి. ఇవి కూడా మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్ తో మనం సారీస్ ఇస్తున్నాం అనమాట. ఇవన్నీ మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ అండి. మనం వ్యూవర్స్ కాబట్టి మంచి అందమైన కాంబినేషన్స్ అందమైన డిజైన్స్ తో మనం చాలా చక్కటి వెరైటీస్ అనేది మనం చేపిస్తున్నాం అనమాట. అది కాక ఇప్పుడు దసరా వస్తుంది కాబట్టి పెట్టుబడి సారీస్ కానించి 500 నుంచి 40,000 దాకా కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. బ్లౌజ్ వచ్చే కాడికి మనం మంచి పింక్ కలర్ తీసుకున్నాం. బాగుంటుందండి. కాంబినేషన్స్ కూడా మనం ఇంత అందమైన కాంబినేషన్స్ అనేది మన దగ్గర చాలా బాగుంటాయి అన్నమాట. పింక్ కలర్ ఇచ్చారు, బ్లౌజ్ పింక్ ఇచ్చాం. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 3900 రూపీస్ కే మనం కుప్పటం పట్టు అనేది మనం ఇస్తున్నాం అండి. కుప్పటం పట్టులో కూడా డిజైనర్ సారీ అండి. కుప్పటం పట్టులో డిజైనర్ సారీ. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3900 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. విఘ్నేశ్వర సిల్క్స్ మనకి టోటల్ గా 2 షోరూమ్స్. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా మనకి ప్యూర్ బనారస్ జార్జెట్స్ అండి. ప్యూర్ ఫాలింగ్ మెటీరియల్ అన్నమాట. బాగుంటుందండి. ప్యూర్ మెటీరియల్ లో మనం అదిగాక చక్కగా మనం మంచి కాంబినేషన్స్ షేడెడ్ లో మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా రాయల్ బ్లూ ఉంటుంది. రాయల్ బ్లూ ని మనం జరీతో ఒక క్రష్ లాగా మనం క్రియేట్ చేసుకున్నామండి. క్రష్ లాగా క్రియేట్ చేస్తూ ఒక డిఫరెంట్ గా ఒక బాల్స్ లాగా మనం అందంగా మనం జరీతో రాయల్ బ్లూ హైలైట్ అయ్యే విధంగా తీసుకుంటూ దాంతో కూడా మనం ఒక మ్యాంగోస్ ని మనం చక్కగా చాలా అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం అనమాట. అవునండి, ఇదంతా కూడా మళ్ళీ మనం యాంటిక్ జరీతో చక్కగా మనం హైలైట్ చేసుకుంటూ క్రష్ లాగా మనం క్రియేట్ చేసాం. పళ్ళు దగ్గర నుంచి స్టార్టింగ్ ఎండింగ్ దాకా కూడా మనం ఒక షేడెడ్ అనేది మనం హైలైట్ చేసామండి. కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా పళ్ళులో ఉన్న రాయల్ బ్లూ ని హైలైట్ చేసాం. పైన వచ్చేకాడికి అంతా కూడా మంచి కాఫర్ సల్ఫేట్ బ్లూ అంటే ఒక స్కై బ్లూ లాగా చాలా అందమైన కాంబినేషన్స్ తో మనం శారీ అనేది డిజైన్ చేసాం. డిజైన్ చేసి మొత్తం వీవింగ్ తో తీసుకున్నామండి. ఇది కూడా హ్యాండ్లూమ్ లో వస్తుంది అనమాట. అంటే ప్యూర్ బనారస్ క్రేప్ జార్జెట్ అంటాము. ఈ క్రేప్ జార్జెట్ పైన అంతా కూడా మనం ఒక లోటస్ ఫ్లవర్స్ తో మనం జరీతో మనం చాలా గోల్డ్ జరీతో చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం.
ఇచ్చారు, స్మాల్ సైజ్ అండ్ బిగ్ సైజ్ లాగా. షోల్డర్ వైపు వచ్చేదంతా కూడా స్కై బ్లూ ఉంటుంది. పైన షోల్డర్ బోర్డర్ వచ్చేకాడి చక్కగా ఒక చక్కటి క్యూట్ గా ఉన్న ఒక చిన్న బోర్డర్ మనం తీసుకున్నామండి. తీసుకుంటే ఇక్కడ స్కర్ట్ కాడి నుంచి అంతా కూడా మనకి రాయల్ బ్లూ అనేది హైలైట్ అవుతుంది. రాయల్ బ్లూ అనేది హైలైట్ అవుతూ సేమ్ పైన ఉన్న లోటస్ డిజైన్స్ మనం ఇక్కడ కూడా మనం జరీతో మనం చాలా చక్కగా హైలైట్ చేస్తూ తీసుకున్నాం. పైన ఉన్నట్టుగానే కింద వైపు కూడా సేమ్ బోర్డర్ మనం చిన్న బోర్డర్ అనేది హైలైట్ చేసామండి. వీటిలో కూడా మన దగ్గర కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి. 2 షాప్స్ లో కూడా ఎర్రగడ్డ అండ్ కూకట్పల్లి 2 షాప్స్ లో కూడా వీటిలో కలర్ చాయిస్ అనేది అవైలబుల్ ఉంది. బ్లౌజ్ వచ్చి మనకి క్రేప్ బ్లౌజ్ ఉంటుందండి. ఓకే, కింద ఏ షేడ్ అయితే ఇచ్చారో బ్లూ కలర్ షేడ్ అదే కలర్ కాంబినేషన్ మనకి తీసుకున్నారు. ఫ్యాబ్రిక్ చేంజ్ ఉంది కదా? ఫ్యాబ్రిక్ చేంజ్ ఉంటుంది, ప్యూర్ క్రేప్ ఉంటుందండి. అంటే మెటీరియల్ వచ్చేకాడికి క్రేప్ షిఫాన్ ఉంటుంది, బ్లౌజ్ వచ్చేకాడికి వస్తుందండి. బాగుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనం 4900 రూపీస్ కే ఇస్తున్నామండి. 4900 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చి మనకి ప్యూర్ సిల్క్ కోటా అండి. ఓకే, ఇది కూడా మనం షేడెడ్ లో మనం డిఫరెంట్ గా మనం డిజైన్ చేయించామండి. కింద వైపు అంతా కూడా మంచి నియోన్ పింక్ ఉంటుంది, పైన వచ్చేకాడికి అంతా కూడా చక్కగా మనం ఆరెంజ్ కలర్ తీసుకున్నాం. అంటే మంచి రెండు కూడా మనం చాలా అందమైన కాంబినేషన్స్ తో మనం శారీ అనేది ప్యూర్ సిల్క్ కోటా పైన డిజైన్ చేయించాం. డిజైన్ చేస్తూ అంతే అందంగా కూడా మనం వర్క్ అనేది కూడా మనం చాలా అందంగా మనం క్రియేట్ చేసుకున్నామండి. మంచి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ తో ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ మిడిల్ అంతా కూడా మనం గ్రీన్ కలర్ తో మనం చక్కగా ఒక లోటస్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. ఇట్లా చక్కగా మనం పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం స్టార్టింగ్ ఎండింగ్ దాకా కూడా మనం చక్కగా ఈ అందమైన కాంబినేషన్స్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నాం. పింక్ కలరే కాకుండా ఇంకొక బుట్టి కూడా మనం ఆరెంజ్ కలర్ తో హైలైట్ చేసుకున్నామండి. ఆరెంజ్ లో కూడా మనం ఆ ప్యారెట్ గ్రీన్ అనేది మనం చక్కగా హైలైట్ చేస్తూ తీసుకున్నాం. క్రీపర్ అంతా కూడా మనం మంచి గ్రీన్ కలర్ హైలైట్ చేస్తూ ఇంకొక లీఫ్ వచ్చే కాడికి అంతా కూడా కాఫర్ సల్ఫేట్ బ్లూ అండ్ ప్యారెట్ గ్రీన్ తో కూడా మనం చక్కగా మనం ఒక లీఫ్ అనేది ఒక 3 కలర్ కాంబినేషన్స్ తో చక్కగా వర్క్ అనేది మనం హైలైట్ చేసాం. పైన వచ్చే కాడికి చాలా అందంగా మనం కడ్డీ బోర్డర్ జరీ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చాం. కింద వైపు కూడా మనం సేమ్ కడ్డీ బోర్డర్ తోనే తీసుకున్నాం. సేమ్ లెంత్ బోర్డర్. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పైన మనకి షోల్డర్ పార్ట్ లో ఆరెంజ్ కలర్ ఇచ్చారు కదండి, అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ప్లస్ మనకి 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ ఇచ్చాం. సేమ్ కడ్డీ బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 3200 రూపీస్ కే మనం ఈ సారీ చాలా రీజనబుల్ అమౌంట్. 3200 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. చాలా లైట్ వెయిట్, అలాగే కూడా కలర్ఫుల్ గా ఇచ్చారు. ఓకే, సిల్క్ ప్యూర్ సిల్క్ కోటా. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చి మనకి కోటా సిల్క్ లో డిజైనర్ సారీ అండి. కోటా సిల్క్ ఓకే, బాగుంటుందండి. చక్కగా మనం కోటా సిల్క్ పైన తక్కువ రేట్ లోనే చాలా రీజన్ గా చాలా అందంగా మనం డిజైన్ చేయించిన సారీ అన్నమాట. పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా మనం ఒక సారీ వచ్చేకాడి ప్యారెట్ గ్రీన్ ఉంది కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్స్ తోనే మనం షోల్డర్ పైన అంతా కూడా చక్కగా మనం ఒక గులాబీ ఫ్లవర్స్ లాగా అందంగా మనం క్రియేట్ చేసుకున్నామండి. గులాబీ ఫ్లవర్స్ లాగా క్రియేట్ చేసుకుంటూ పైన వచ్చేకాడికి అంతా కూడా ఒక చక్కగా మనం ఒక టెంపుల్స్ లాగా మనం ఒక ప్రింటింగ్ అనేది బోర్డర్ అనేది మనం తీసుకున్నాం. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగే దగ్గర కూడా సేమ్ వస్తుందండి. సేమ్ వస్తుంది. మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ఒక బోర్డర్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా కలర్ఫుల్ గా ఇచ్చాం. హాఫ్ వచ్చే కాడికి అంతా కూడా మనం ప్యారెట్ గ్రీన్ సారీ ఉంది కాబట్టి ఆఫ్ వైట్ ఒక బోర్డర్ లాగా తీసుకున్నాం అండి. వీట్ కలర్ కాంబినేషన్. ఈ వీట్ కలర్ కాంబినేషన్ పైన మనం చాక్లెట్ కలర్ తో మనం ఒక బాల్స్ లాగా మనం చక్కగా మనం ఒక డాట్స్ డిజైన్స్ అనేది మనం ఒక బోర్డర్ లాగా క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేస్తూ మళ్ళీ ఒక పార్ట్ వచ్చే కాడికి అంతా కూడా ప్యారెట్ గ్రీన్ హైలైట్ చేసాం. ప్యారెట్ గ్రీన్ హైలైట్ చేసి ఇక్కడికి వచ్చే కాడికి మనం చక్కగా ఒక బొకేస్ లాగా మనం అందంగా ఒక సైడ్ క్రీపర్ లాగా మనం చక్కగా హైలైట్ చేసామండి. అది వచ్చే కాడికి వీట్ కలర్ తీసుకున్నాం. ఫ్లవర్స్ అంతా కూడా మళ్ళీ మనం ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్స్ తోనే హైలైట్ చేసామండి. మళ్ళీ కింద వైపు వచ్చే కాడికి అంతా కూడా మళ్ళీ ఆ క్రీమ్ కలర్ తీసుకుంటూ మళ్ళీ చాక్లెట్ కలర్స్ తో మళ్ళీ డాట్స్ ఇచ్చాం. మళ్ళీ పైన ఉన్నట్టుగానే సేమ్ టెంపుల్ డిజైన్స్ తో మనం గ్రీన్ కలర్ హైలైట్ అయ్యే విధంగా మనం టెంపుల్ బోర్డర్ కూడా కింద వైపు ఇచ్చామండి. బాగుంటుందండి. వీటిలో కూడా మన దగ్గర కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా మనకి డిజైనర్ బ్లౌజ్ బోర్డర్ లో మనకి ఏదైతే ఉందో మెటీరియల్ సేమ్ అదే మనం బ్లౌజ్ తీసుకున్నాం. హ్యాండ్స్ కూడా మనం అలాగే ఇచ్చామండి. ఓకే, ఈ సారీలో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉందండి. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1290 రూపీస్ పడుతుంది. 1290 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బాగుంటుందండి. మనం షేడెడ్ తీసుకున్నాం. పేపర్ సిల్క్ పైన చాలా చక్కగా మనం డిజైన్ చేయించిన సారీ అండి. అది కూడా ఏంటంటే మనం 3 కలర్స్ లో మనం ఒక షేడెడ్ లాగా మనం డిఫరెంట్ గా తీసుకున్నాం. తీసుకుంటే ఇక్కడికి వచ్చే కాడికి పళ్ళు అంతా కూడా మనం ఒక మంచి చక్కగా మనం చాలా అందంగా మనం ఈ పేపర్ సిల్క్ పైన పళ్ళు అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఇక్కడ కూడా పళ్ళు దగ్గర కూడా మనం చాలా అందంగా మనం షేడెడ్ అనేది హైలైట్ చేసామండి. హైలైట్ చేస్తూ వన్ సైడ్ మిడిల్ అంతా కూడా లెమన్ ఎల్లో వస్తుంది, సైడ్ కూడా ఒక లైట్ డార్క్ గా మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకుంటూ ఒక కలంకారీ లాగా మనం ప్రింటింగ్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసాం. ఒక పికాక్ అనేది కలంకారీలో ఎలాగైతే ఉంటుందో ఆ పికాక్ అనేది మనం చక్కగా మనం మంచి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ వచ్చే విధంగా మనం పికాక్ అనేది కలంకారీ ప్రింట్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం.
మొత్తం సారీ అంతా 3 షేడ్స్ తీసుకున్నాం. ఇక్కడ శారీ పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం 3 షేడ్స్ లో మనం శారీ అనేది డిజైన్ చేసాం. పైన వచ్చేకాడికి ప్యారెట్ గ్రీన్ ఉంటుంది, మిడిల్ వైపు వచ్చేకాడికి చక్కగా మనం లెమన్ ఎల్లోతో హైలైట్ చేసాం. పైన షోల్డర్ దగ్గర మాత్రం బోర్డర్ ఒక లైన్స్ వైజ్ గా గోల్డ్ కలర్ తో బోర్డర్ అనేది మనం క్రియేట్ చేసుకున్నామండి. ఈ 2 కలర్స్ కూడా మనకి ప్లెయిన్ ఇచ్చాం. ఆ లెమన్ ఎల్లో తర్వాత అంతా కూడా మనం చక్కగా మనం వీట్ కలర్ తీసుకున్నాం అనమాట. వీట్ కలర్ షేడెడ్ తీసుకుని ఆ వీట్ కలర్ పైన అంతా కూడా చాలా అందంగా మంచి కలర్ఫుల్ గా మనం ప్రింటింగ్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఒక క్రీపర్ లాగా చాలా ఒక డిఫరెంట్ ప్రింటింగ్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసాం. ఇక్కడ యూస్ చేసిన కలర్స్ అన్ని కూడా టోటల్ గా మనకి డార్క్ కలర్స్ ఇచ్చారండి. చాలా బ్రైట్ గా కనిపించే విధంగా ఒక క్రీపర్ మీద మనకి పికాక్ ని స్టాండింగ్ పొజిషన్ లో ఇచ్చారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి కలర్ఫుల్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. బాగుందండి. వీటిలో కూడా మన దగ్గర కలర్ చాయిస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ వచ్చేకాడికి ప్యారెట్ గ్రీన్ కలర్ టోటల్ గా ప్లెయిన్ ఇచ్చారు. టోటల్ గా ప్లెయిన్, 2 సైడ్స్ కూడా మనం లైన్స్ బోర్డర్ ఇచ్చామండి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1125 రూపీస్ కి మనం ఈ సారీ 1125 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్స్ ప్రింటింగ్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి. డిఫరెంట్ షేడెడ్స్ తో కూడా మన దగ్గర చక్కగా చాలా స్టాక్ అనేది అవైలబుల్ ఉంది అనమాట. ఇప్పుడు దసరా వస్తుంది కాబట్టి మన దగ్గర న్యూ స్టాక్ అంతా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. ఇదే విధంగా మన 2 షాప్స్ లో కూడా ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లిలో కూడా సేమ్ స్టాక్ అనేది మన దగ్గర అవైలబుల్. ఓకే, ఒకసారి మన వ్యూవర్స్ అందరి కోసం మనకి 2 షోరూమ్స్ అడ్రస్ మెన్షన్ చేస్తాను. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉందండి విఘ్నేశ్వర సిల్క్స్. ఇంకొక షోరూమ్ వచ్చేసి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా దసరా సందర్భంగా న్యూ వెరైటీస్ అనేది లాంచ్ చేశారు. మీరు త్వరగా ఇది వచ్చి మనకి కోరా సిల్క్ లో డిజైనర్ శారీ వచ్చేక్కడికి రాయల్ బ్లూ తీసుకున్నాం. రాయల్ బ్లూ పైన కూడా చక్కగా మనం మోతీస్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నామండి. చాలా దగ్గరగా మోతీస్ అనేది మనం అందంగా క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ పైన కూడా ఒక 3 లైన్స్ లాగా మనం షోల్డర్ బోర్డర్ అనేది చక్కగా మనం హైలైట్ చేసుకున్నాం. హైలైట్ చేస్తూ పైన బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా పళ్ళు చాలా అందంగా మనం చాలా క్యూట్ గా మనం జరీ పళ్ళుతో మనం చక్కగా మనం హైలైట్ చేసుకున్నామండి. శారీ వచ్చేకాడికి అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా మోతీస్ ఉంటుంది. కింద వైపు వచ్చే బోర్డర్ అనేది మనం చాలా డిఫరెంట్ గా ఒక డిజైనర్ బోర్డర్ లాగా మనం కింద వైపు బోర్డర్ అనేది మనం చక్కగా మనం క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా చాలా అందంగా మనం ఒక బ్యూటిఫుల్ లాగా మనం ఒక డిజైన్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. రాయల్ బ్లూ బ్యాక్గ్రౌండ్ పైన అంతా కూడా మంచి కలర్స్ తీసుకున్నామండి. ఆరెంజ్ అండ్ పింక్ అండ్ బ్లాక్ తో మనం ప్యారెట్ గ్రీన్ తో మనం చక్కగా ఒక అందమైన ఒక డాల్స్ డిజైన్స్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. ఒక అమ్మాయి ఒక క్రీపర్ దగ్గర ఇలా కూర్చుని ఫ్లవర్ పట్టుకున్నట్టుగా మనకి ఇక్కడ డిజైన్ అనేది కనిపిస్తుంది. చాలా దగ్గరగా ఆల్ ఓవర్ సారీ అంతా కూడా కింద బోర్డర్ అనేది మనం చక్కగా తీసుకున్నామండి. సారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది. కోరా అనగానే స్టిఫ్ గా ఏమి ఉండదండి. చాలా ఫాలింగ్ గా చాలా అందంగా ఉంటుంది అనమాట. మెటీరియల్ అనేది చాలా బాగుంటుంది కన్వీనియంట్ గా. దీంట్లో కలర్స్ ఉన్నాయి. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి అవైలబుల్. 2 షాప్స్ లో కూడా మన దగ్గర కలర్స్ అనేది అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్. బ్లౌజ్ వన్ సైడ్ వచ్చేకాడికి చాలా ఎక్కువగా లైన్స్ అనేది తీసుకున్నాం. పై ఇంకో బోర్డర్ వచ్చేకాడికి 3 లైన్స్ తీసుకున్నామండి స్మాల్ సైజ్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1350 రూపీస్ పడుతుంది. 1350 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చి మనకి సిబూరి ప్రింట్ లో జార్జెట్ లో డిజైన్ చేయించిన శారీ అండి. బాగుంటుందండి. పైన కూడా మనం సిబూరితో చక్కగా వీట్ కలర్ తో మనం పింక్ కలర్ లాగా మనం సిబూరి అనేది మనం హైలైట్ చేసుకున్నాం. అంటే ఇది వచ్చే మెటీరియల్ వచ్చేక్కడికి జైపూర్ జార్జెట్ అంటామండి. జైపూర్ జార్జెట్ పైన కూడా చాలా అందంగా మనం ఒక స్మాల్ సైజ్ మిర్రర్ వర్క్ మనం పిటాయి వర్క్ తో మనం ఒక బోర్డర్ తీసుకున్నాం. ఇంకోటి వచ్చేకాడికి ఆరెంజ్ కలర్ అండ్ వీట్ కలర్, పింక్ కలర్ అండ్ రెడ్ కలర్ ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్స్ తో మనం బోర్డర్ అనేది చక్కగా మనం హైలైట్ చేసాం. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ వస్తుంది. 3 సైడ్స్ కూడా శారీ అంతా కూడా చాలా చక్కగా మనం కింద వైపు అనేది మనం బోర్డర్ అనేది చాలా డిజైనర్ గా చేయించామండి. ఓకే, ఒక హాఫ్ పార్ట్ వచ్చేసి చాలా గ్రాండ్ లుక్ తీసుకొచ్చారు. మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ ఉంటుంది. కింద ఆనియన్ పింక్ కలర్ షేడ్ వచ్చింది సారీలో తీసుకున్నాం. కింద వచ్చేకాడికి మనకి చక్కగా ఆనియన్ పింక్ తీసుకున్నాం. పైన వచ్చేకాడికి వీట్ కలర్. ఈ 2 కాంబినేషన్స్ అంతా కూడా మనం ఒక ఫ్లవర్స్ అనేది చాలా క్యూట్ గా మనం చాలా స్మాల్ సైజ్ ఫ్లవర్స్ అనేది మనం అందంగా క్రియేట్ చేసామండి. అది కూడా మంచి కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. అంటే పైన లైన్స్ లో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో మల్టీ కలర్స్ అదే కలర్స్ కాంబినేషన్ తో మనకి ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్స్ అనేది మనం డిజైన్ అనేది ఎండింగ్ వరకు వస్తుందండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా మనం ఆ బోర్డర్ అనేది మనం క్రియేట్ చేసాం. వీటిలో కూడా మన దగ్గర కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంటుందండి. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ టోటల్ గా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ప్లస్ బోర్డర్ బ్లౌజ్ తీసుకున్నామండి. బోర్డర్స్ కూడా సేమ్ లైన్స్ వైస్ తో బోర్డర్ అనేది క్రియేట్ చేసాం. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 4700 పడుతుందండి. 4700 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. టోటల్ గా మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్
బాగుంటుందండి. మంచి లైట్ ప్యారెట్ గ్రీన్ తీసుకున్నాం, లంగావోని శారీ అన్నమాట. పైన 2.5 మీటర్ అంతా కూడా మనకి లైట్ ప్యారెట్ గ్రీన్ ఉంటుంది. ప్యారెట్ గ్రీన్ పైన అంతా కూడా మనం సేమ్ కాంబినేషన్స్ మనం క్రీపర్ అనేది మనం హైలైట్ చేసామండి. థ్రెడ్ వర్క్ అంతా కూడా క్రీపర్ హైలైట్ చేస్తూ ఫ్లవర్స్ అంతా కూడా మనం మంచి పింక్ కలర్ హైలైట్ చేసుకున్నాం. చాలా దగ్గరగా మనం 2.5 మీటర్ పైన అంతా కూడా చాలా హెవీగా గ్రాండ్ లుక్ వచ్చే విధంగా ప్యూర్ షిఫాన్ పైన అంతా కూడా మెటీరియల్ పైన అంతా కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేస్తూ పైన వచ్చేకాడికి పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తో రా సిల్క్స్ తో 2 బోర్డర్స్ ఇచ్చాం. పైన వచ్చేకాడికి ఒక చక్కగా మనం ఒక లేస్ కూడా మనం కట్ వర్క్ వచ్చే విధంగా మనం అందంగా క్రియేట్ చేసాం. ఈ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కూడా మనకి ఆ బోర్డర్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది. లంగావోని స్టైల్ అండి. ఇక్కడికి వచ్చేకాడికి కటింగ్ కాకుండా మనం షేడ్ తీసుకున్నామండి. చాలా దగ్గర మా కటింగ్ ఉంటుంది అనమాట, మనం షేడెడ్ తీసుకున్నాం. 2.5 మీటర్ వచ్చేకాడికి గ్రీన్, కుచ్చులకంతా కూడా మనకి వచ్చేకాడికి పింక్ ఇచ్చాం, ఆనియన్ పింక్. పింక్ కూడా మనం మంచి బేబీ పింక్ తీసుకున్నామండి. బేబీ పింక్ పైన అంతా కూడా మనం 2.5 మీటర్ గ్రీన్ కలర్ ఉంది కాబట్టి ఆ గ్రీన్ కలర్ తో చక్కగా మనం కుచ్చుల దగ్గర అంతా కూడా చాలా స్మాల్ సైజ్ తో చాలా అందంగా మనం ఫ్లవర్ వర్క్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం అన్నమాట. బాగుంటుందండి. కింద కుచ్చులకి అంతా కూడా ప్యూర్ షిఫాన్స్ తోనే మెటీరియల్ తోనే మనం క్రియేట్ చేస్తాం. పైన ఉన్నట్టుగా బోర్డర్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ తో కూడా కింద వైపు కూడా మనం సేమ్ బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నాం. వీటిలో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ తో కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఎర్రగడ్డ అండ్ కూకట్పల్లి 2 షాప్స్ లో కూడా వెరైటీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి క్రేప్ బ్లౌజ్ వస్తుంది. అంటే షోల్డర్ పార్ట్ లో గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి టోటల్ గా మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బోర్డర్ మాత్రం సేమ్ బోర్డర్. ఈ 2 కలర్స్ వేరియేషన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. డిజైన్స్ లో కూడా మనకి చేంజెస్ ఇచ్చారు ఇట్లా. ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 3330 రూపీస్ పడుతుంది. 3330 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి ప్యూర్ బనారస్ షిఫాన్, క్రేప్ షిఫాన్ అంటామండి. ప్యూర్ బనారస్ క్రేప్ షిఫాన్ పైన అంతా కూడా మనం ఒక డిజైనర్ గా సారీ చేయించామండి. పళ్ళు దగ్గర చూసినట్లయితే మనం ఒక యాంటిక్ తో మనం ఒక క్రష్ లాగా మనం గోల్డ్ కలర్ తో మనం ఒక యాంటిక్ గోల్డ్ తో మనం క్రష్ డిజైన్స్ లాగా పళ్ళు అనేది చాలా సోబర్ గా క్రియేట్ చేసాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం ఒక వీవింగ్ అనేది మనం క్రియేట్ చేసామండి. శారీ వచ్చేకాడికి చక్కగా మనం ఆరెంజ్ కలర్ పైన అంతా కూడా మనం చాలా అందంగా మనం ఒక ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ అనేది మనం తీసుకున్నాం అనమాట. ఒక చక్కగా మనం చాలా అందమైన డిజైన్స్ తో మనం పళ్ళు దగ్గర నుంచి స్టార్టింగ్ ఎండింగ్ దాకా కూడా మనం చాలా దగ్గరగా వర్క్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకుంటే ఇక్కడ బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా గోల్డ్ కలర్ క్రష్ బోర్డర్ తో మనం క్రియేట్ చేసుకున్నామండి. బోర్డర్ వచ్చేకాడికి జరీ బోర్డర్. ఇక్కడ మిడిల్ పార్ట్ అంతా కూడా ఎక్కడ కూడా జరీ టచ్ చేయకుండా మొత్తం కూడా చాలా అందంగా మనం థ్రెడ్ వర్క్ తోనే మనం అందంగా క్రియేట్ చేసుకున్నామండి. క్రియేట్ చేస్తూ కింద వైపు కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. టూ సైడ్స్ కూడా సేమ్ ఉంటుంది. పైన ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ మనం కింద వైపు కూడా తీసుకుందాం. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది. వీటిలో కూడా కలర్ చాయిస్ డిజైన్స్ కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉందండి. కుకట్పల్లి అండ్ ఎర్రగడ్డ 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా డిజైన్ అనేది మిస్ చేసి ప్లెయిన్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేకాడికి ఓన్లీ బోర్డర్స్ తీసుకున్నాం, ప్లెయిన్ ఇచ్చామండి బ్లౌజ్. చక్కగా ఈ మెటీరియల్ మీద కూడా మనం వర్క్ అనేది కూడా తీసుకోవచ్చు. బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేకాడికి క్రష్ బోర్డర్ తో జరీ గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చామండి. టోటల్ సారీ అంతా కూడా ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో కంటిన్యూ అవుతుంది డిజైనింగ్ లో. ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 4900 రూపీస్ పడుతుందండి. 4900 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి. సాఫ్ట్ సిల్క్ లో మనం రీజనబుల్ రేట్స్ లో తయారు చేయించిన సారీ అన్నమాట. బాగుంటుంది సాఫ్ట్ సిల్క్ లో అండి. చాలా చక్కగా మనం ఆఫ్ వైట్ తీసుకున్నాం. ఆఫ్ వైట్ అంతా కూడా మనం మంచి ఆరెంజ్ కలర్ తో మనం వర్క్ అనేది మనం ప్రింటింగ్ అనేది మనం హైలైట్ చేసామండి. అవునండి. సారీ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ ఆఫ్ వైట్ ఉంది కాబట్టి దానిపైన అంతా కూడా ఒక లీఫ్ అనేది మనం సపోటా కలర్ అండ్ ఆరెంజ్ కలర్ తో చక్కగా చాలా అందంగా మనం ప్రింటింగ్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. అది కూడా ఏంటంటే పళ్ళు దగ్గర నుంచి స్టార్టింగ్ ఎండింగ్ దాకా కూడా మనకి ఈ ప్రింటింగ్ అనేది అందంగా మనకి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఉంటుందండి. బోర్డర్స్ వచ్చేకాడికి మనం చక్కగా మనం ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తో బోర్డర్స్ తీసుకున్నాం. బోర్డర్స్ తీసుకుంటూ ఒక చక్కగా మనం ఒక లైన్స్ లాగా ఒక లీఫ్ లాగా మనం బోర్డర్ మనం ప్రింటింగ్ అనేది మనం తీసుకున్నాం. ఇదే బోర్డర్ మనకి కింద వైపు కూడా మనకి కొంచెం లెంతీగా మనం బోర్డర్ అనేది హైలైట్ చేసామండి. ఆరెంజ్ కలర్ సేమ్ బోర్డర్ అండి, కానీ కింద వైపు వచ్చేకాడికి కొంచెం లెంతీగా తీసుకున్నాం. శారీ వచ్చేకాడికి చాలా లైట్ వెయిట్ ఉంటుంది, బాగుంటుందండి. వీటిలో కూడా ప్రింట్స్ కూడా మన దగ్గర చాలా అందమైన ప్రింటింగ్స్ తో మన దగ్గర శారీ అవైలబుల్ ఉన్నాయి. స్టాక్ అనేది డిజైన్స్ చేంజ్ అవుతుంది. పళ్ళు వచ్చేకాడికి మనం ఆరెంజ్ కలర్ తో మనం బోర్డర్ లో ఉన్న ప్రింటింగ్ అనేది మనం హైలైట్ చేస్తూ పళ్ళు అనేది 1/2 మీటర్ పళ్ళు అనేది చక్కగా మనం తీసుకున్నాం. వేరియేషన్ చాలా క్లియర్ గా కనిపిస్తుందండి పళ్ళుకి అండ్ శారీకి. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్, ఆరెంజ్ కలర్ తో కాంట్రాస్ట్ తీసుకున్నాం. బ్లౌజ్ వచ్చేకాడికి ప్లెయిన్ ఉంటుంది. ఫుల్ సారీ ఇలా ఉంటుంది. మనకి దీనిలో నంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 1230 రూపీస్ పడుతుంది. 1230 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ ఉంది, ప్లస్ మనకి సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో నంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి.
ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్న డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.